ఆన్లైన్ బెట్టింగ్ అనేది అంతర్జాతీయ నేరంగా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. వీటి నిరోధానికి నిషేధించేందుకు సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. శాంతి భద్రతల విషయంలో రాజు పడే ప్రసక్తే లేదన్నారు. అభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకుంటోందని రేవంత్ నిప్పులు చెరిగారు. ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అధ్యక్ష, బెట్టింగ్ యాప్ల విషయంలో కానీ, ఆన్లైన్ బెట్టింగ్ విషయంలో కానీ, లేకపోతే ఆన్లైన్ రమ్మీ విషయంలో కానీ వ్యసనాలకు తెలంగాణలో తావు లేదు. గంజాయికి, డ్రగ్స్కి, కొకైన్కి, కెసినో వాళ్ళకి, కోళ్ల పందాలకి తెలంగాణలో తావు లేదు. ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ యాప్లు, అదేవిధంగా ఆన్లైన్ రమ్మీ, ఈరోజు నిన్న మీరు టీవీలలో, పేపర్లలో పోలీసులు కేసులు నమోదు చేసి వాటికి ప్రచారం కల్పించిన వాళ్ళను పిలిచి పోలీస్ స్టేషన్లలో విచారించడం జరిగింది. చివరికి ఈ యాప్ల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళను, వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో విచారించి కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అధ్యక్ష, అందుకే దీన్ని పూర్తి స్థాయిలో విచారించాలంటే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సహించిన, ప్రకటనలకు సహకరించిన, నిర్వహణలో భాగస్వాములైన ఎవరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టదు. హరీష్ రావు గారిని నేను అడుగుతున్నా సూటిగా, ఇంకొక ఆయనకైతే సరే, ఆయనకు నేను మాట్లాడేది అర్థమైతే అర్థం కాదో నాకు తెలియదు, కానీ వారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి వారిని అడుగుతున్నా. ఈరోజు అభివృద్ధి వద్దా? రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలన్నా వద్దా? రేడియల్ రోడ్స్ వేయాలన్నా వద్దా? ఫ్యూచర్ సిటీ కట్టాలన్నా వద్దా? మూసి రిజిన్యువేషన్ ప్రాజెక్టు, మూసి పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టాలన్నా వద్దా? పరిశ్రమల కోసం భూములు సేకరించి పరిశ్రమలకు కేటాయించి తద్వారా పెట్టుబడులను ఆకర్షించి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా వద్దా? 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు, 10 సంవత్సరాలు తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్గా డెవలప్ చేసిన మీరు ఎక్కడ కూడా భూమి సేకరించకుండానే మీరు చేసిండ్రా? నేనున్న సభ్యులందరికీ, ఇక్కడున్న మిత్రులకు, సభ్యులకు, ఆశించటోళ్ళకు ఒక ఆయన అయితే ఆల్రెడీ నేను అభ్యర్థి ఆయన ప్రచారం తిరుగుతుండు. పాపం ఆయన అమాయకుడు, ఉన్న మంత్రి పదవి ఊడవిక్కిరు, పంచగట్టుకుర్రు. ఆయన నానాడు మా ముందలే నువ్వు పంచగట్టుకొని తిరుగుతావని ఓ ఉప ముఖ్యమంత్రినే తీసేసిర్రు. ఎందుకంటే కొంచెం మంచిగా డ్రెస్ అయితే కూడా వాళ్ళకి నచ్చక, ఆ రోజు నేను చెప్పిన రోజు ఆయనకు, ఆ రోజు నాకు మంచి మిత్రుడే అప్పట్లో, అరే నువ్వు ఇంత మంచిగా కడక్ తయారై ఇట్లా చేసి నువ్వు సభలోకి వస్తే ఉద్యోగం ఊడుతుందన్న, సరిగ్గా నెల తిరిగేటప్పటికి ఉద్యోగం ఊడిపోయింది. అధ్యక్ష, ఇప్పుడు ఆయననే అమాయకుడే, ఈ పాపము వచ్చేసింది, వచ్చే వారమే ఎలక్షన్ అని తిరుగుతున్నాడు. అధ్యక్ష, నేను తమరి ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఇటు వచ్చినా, అటు వచ్చినా, ఎటు వచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు.